నమస్తే myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మహాశక్తి ఆలయంలో ఘనంగా హిందూ సమ్మేళనం. హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. తరుగు పేరిట రైతులకు కాంగ్రెస్ అన్యాయం. గంగాధరలో రాస్తారోకో నిర్వహించిన బీజేపీ శ్రేణులు. కేటీఆర్ పై బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలు తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేందుకు బీజేపీ కుట్ర. కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ నేతల వినూత్న నిరసన. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. హిందూ సమ్మేళనానికి ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్ జీ హాజరై ప్రసంగించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. హిందూ సమాజం కులాలుగా విడిపోకుండా ఐక్యతతో ముందుకు కొనసాగాలని జయదేవ్జీ అన్నారు. హిందూ ఐక్యతే హిందూ సమాజానికి ప్రజానికానికి 1000 ఏనుగుల బలమని చెప్పారు. సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణం పూర్తిగా దేశహితం, సంస్కృతి సాంప్రదాయాలు, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా కొనసాగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు హిందూ సమ్మేళన సమితి బాధ్యులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ గంగాధర మండలంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. చౌరస్తా వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం తరుగు కోతలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధ్యత వహించాలని రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో అదనపు ధాన్యం తూకం వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నాణ్యమైన ధాన్యాన్ని కూడా కావాలనే బి గ్రేడ్ గా మారుస్తూ క్వింటాలకు 20 రూపాయల చొప్పున ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతులను నిలువునా ముంచే కొత్త తరహా దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారని, దీనివల్ల 17% ఉండాల్సిన తేమ శాతం 11% పడిపోయిందన్నారు. దీనివల్ల రైతులు క్వింటాలకు అదనంగా 6 కిలోల ధాన్యాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల పాలనలో సంచికి 5 నుంచి 6 కిలోల తరుగు తీసి రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ముఖ్యంగా గంగాధర తాలూకాలో, గంగాధర మండలంలో, చొప్పదండి నియోజకవర్గంలో ఒక సంచికి 3 కేజీల చొప్పున తరుగు ఎందుకు తీస్తున్నారో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడినటువంటి మేడిపల్లి సత్యం చొప్పదండి శాసనసభ్యులు మిల్లర్ల పక్షాన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కొడిమ్యాలలో రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు రైతులే కాదని చెప్పి మాట్లాడినందుకు మేడిపల్లి సత్యం గారు రైతులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చదువుకోనమ్మ కాకరకాయలు అంటే చదువుకున్నమ్మ కీకరకాయలు అన్నదట. మునుపు 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు సంచికి తరుగు తీస్తే ఇప్పుడు చదువుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత బి గ్రేడ్ పేరు మీద కిలోకి 20 రూపాయల చొప్పున కోతలు ఎందుకు విధిస్తున్నారో ఇలా మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ కొనుగోలు కేంద్రం కింద వస్తారో మేడిపల్లి సత్యం గారు రావాలి. ధాన్యం బి గ్రేడ్ కింద 20 రూపాయలు కోత విధించి ఎవరెవరు పంచుకుంటున్నారో ఇవాళ మేడిపల్లి సత్యం గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతుల పక్షాన మాట్లాడవలసినటువంటి
అధికార పార్టీ నాయకులు మిల్లర్ల పక్షాన్ని ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాజీ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో చొప్పదండి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలని చెంపలు వేసుకుని క్షమాపణ అడగాలన్నారు. జ్యువెలరీ ఘటన బాధితులను పరామర్శించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేటీఆర్ ప్రశ్నిస్తే బండి సంజయ్ కు ఎందుకు నొప్పి కలుగుతుందో తెలియడం లేదన్నారు. పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు నమ్మి ఎంపీగా 2 సార్లు ఓటు వేస్తే అభివృద్ధి పక్కన పెట్టి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు. నిత్యం హిందువులను రెచ్చగొట్టి హిందూ ఓట్లు దండుకోవడమే తెలుసన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావని అడిగారు. కేటీఆర్ కాందిశీకుల భూముల వ్యవహారం బయట పెట్టగానే ఉలిక్కిపడి ఆయన వ్యక్తిగత దూషణలకు దిగడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పిట్ట బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని, తెలంగాణ సమాజం ప్రతి చర్యను గమనిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మొన్న కరీంనగర్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కరీంనగర్ జిల్లా 2 సార్లు గెలిచినటువంటి ఎంపీ ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనుడు కంటే ఈయనను రేవంత్ రెడ్డి హోంకు సహాయ శాఖ మంత్రి అంటే కరెక్ట్ సూట్ అవుతుంది. రేవంత్ రెడ్డి హోంకు హోంశాఖ మంత్రి అంటే కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న గౌరవ కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక మాట ఏమన్నారంటే, ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు కదా, కరీంనగర్లో అయితే పెద్ద పట్టపగలు ఉదయం 11 గంటలకే 5 దొంగలు వితౌట్ మాస్క్ లేకుండా వచ్చి చేస్తూ ఉంటే, దట్టు ఓ కేంద్ర హోంశాఖ ఇంటికి కూతవేటు దూరంలో ఉంటే ఆయన దానికంటే ముందో వెనుకను అదే ప్రాంతంలో ఒక శంకుస్థాపనకు వస్తే దొంగలు ఇంత 11 గంటలు ఉదయం 11 గంటలే విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతుంటే కరీంనగర్కే ఒక మచ్చుతునకలాగా జరిగింది. మరి ఇవాళ నిధులు ఎందుకు తెత్తలేవు? ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో కొండగట్టు అంజన్న భక్తులందరూ, ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న అంజన్న భక్తులందరూ మీరు బండి సంజయ్ని అడగండి. దయచేసి సోషల్ మీడియా ద్వారా అడగండి, ప్రెస్ ద్వారా అడగండి. ఇలా ఒక 1000 కోట్లు తెత్తేందా నువ్వు తీసుకురా. నీకు దమ్ముంటే నిజమైన భక్తునివే అయితే, నువ్వు మనిషివే అయితే, నువ్వు శ్రీరాముని భక్తునివే అయితే, అంజన్న భక్తునివే అయితే 1000 కోట్లు తీసుకురావా. నీకు ఒక 6 నెలల టైం ఇస్తున్నాం. చలో ప్రసాద్ ఏం తెస్తావా, ఏం తెస్తావతే గప్పుడు మేము హర్షిస్తాం, నీకు దండలేస్తాం, శాల్వాలు కప్తాం, అభినందిస్తాం. ఈ చిల్లర మాటలు, ఫేక్ మాటలు, ఫాల్తు మాటలు అన్ని బంద్ చేయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను చూపుతూ ధరలు పెంచాలని ఆలోచనలో ఉందని, సామాన్య ప్రజలపైన భారం మోపితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందేస్వామి హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అధిక ధరలకు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికలు అయ్యాక మరోలాగా వ్యవహరించడం బీజేపీకి మాత్రమే సాధ్యమని అందేస్వామి అన్నారు. సామాన్య పేద కుటుంబాలపై భారం వేయడానికి పెట్రోల్, డీజిల్ పై 5 రూపాయలు, వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడానికి ఆయిల్ కంపెనీలు చూస్తున్నాయని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ అసమర్థతేనని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం పండించిన పంటలు కోసే సమయంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. చిన్న వ్యాపార వర్గాలపై ప్రభావం పడుతుందని, వాణిజ్య సిలిండర్పై ఇప్పటికే 993 రూపాయలు పెంచడంతో అది 3100కు చేరిందని గుర్తు చేశారు. గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధరలు పెంచినట్లయితే పేద కుటుంబాలు ఎలా జీవిస్తాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, కసిరెడ్డి మణికంఠరెడ్డి, బామన్లపల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు నూనావత్ శ్రీనివాస్, పి సాంబయ్య, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. సామాన్యులపై భారం మోపినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎన్నికలు అయినాయి కాబట్టి మరి పెట్రోల్, డీజిల్ ధరలను మరి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి మరి సామాన్యులపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.
కరీంనగర్లో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో త్రాగునీరు వృధా అవుతోందంటూ సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్ ఆందోళనకు దిగారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద కొన్ని నెలలుగా మంచినీరు వృధాగా డ్రైనేజీలో కలుస్తూ ఉండడంతో నిరసన తెలియజేశారు. నిమిషానికి 2 లీటర్ల నీరు డ్రైనేజీలో కలుస్తోందన్నారు. అలాగే గంటకు 120 లీటర్లు, సంవత్సరానికి సుమారు 10 లక్షల లీటర్లు డ్రైనేజీ పాలవుతోందని ఆరోపించారు. నగరపాలక సంస్థ అధికారులకు అగుపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో సైతం ప్రచారం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై ప్రజలే పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా అగుపిస్తోందని కోట శ్యామ్ కుమార్ అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీరు వృధా చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిమిషానికి అంటే ఆవరేజ్గా మనకు గంటకు 120 లీటర్లు వేస్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ వేస్ట్ అయ్యి మోర్లో కలుస్తూ ఉన్నాయి. నేను అదే మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతున్నాను, నెలకు ఎంత వాటర్ మనకు కన్జ్యూమ్ అవుతుంది, ఎంత వాటర్ మనం వేస్టేజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్గా మనకు మీకు ఇప్పుడే చెప్తాను, నిమిషానికి 2 లీటర్లు అంటే 60 నిమిషాలు, ఏది గంటకు 120 లీటర్లు ఇంటూ 24 అవర్స్, ఒక రోజులో 2880 లీటర్లు ఇక్కడ నుంచి వేస్ట్ అవుతుంది. అంటే నేను గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నా. సరే ఒక నెల రోజుల్లో చూద్దాం. నెల రోజులకు 86,400 లీటర్లు కేవలం ఇక్కడ నుంచి వేస్ట్ అవుతూ మోర్లు కలుస్తూ ఉన్నాయి. అదే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 10,36,000 లీటర్లు మన ఇక్కడ నుంచి వేస్ట్ అవుతూ డ్రైనేజీలో కలుస్తూ ఉన్నాయి మంచినీరు. నిజంగా నేను మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను, మీకు ఇది కనబడటం లేదా? మంచిర్యాల చౌరస్తా మెయిన్ చౌరస్తాలోనే ఉంది, మినిమం కామన్ సెన్స్ లేదా, జ్ఞానం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా నేను పబ్లిక్ కూడా అడుగుతున్నాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం అంతా మూర్ఖంగా చూసుకుంటూ ఉంటున్నాం తప్ప మనం పట్టించుకోవట్లేదు. మే 12వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో నిర్వహించనున్న ఏక్తా యాత్రకు ప్రతి ఇంటి నుండి 2 హాజరు కావాలని పిలుపునిచ్చారు. హరిహర అయ్యప్ప క్షేత్రం నుండి ఏక్తా యాత్రకు ర్యాలీగా బయలుదేరుతామని చెప్పారు. పార్టీలకు అతీతంగా జరగబోయే ఏక్తా యాత్రకు హిందువులందరూ ఏకమై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్తో పాటు హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మనకు ఇదే నెల 12వ తారీఖు నాడు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద జయంతి సందర్భంగా బండి సంజయ్ గారు ఏక్తా యాత్ర తీస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలను చూస్తున్నారు. మనం ఏంటంటే పార్టీ కొరకని కాదు, పార్టీలకు అతీతంగా హిందువులందరం ఒక మాల వేసుకున్న స్వాములే కాదు, సివిల్ స్వాములు ఇంటి నుండి 2 బండి సంజయ్ గారు తీసే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి. ప్రతి ఇంటి నుంచి మనం యాత్రగా ఇక్కడికి అయ్యప్ప టెంపుల్కు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి 2 వచ్చి స్వాములు ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అయ్యప్ప క్షేత్రం నుంచి స్వామి ఏది బండి సంజయ్ గారి దగ్గరికి ఏక్తా యాత్ర కొరకు మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇది ఏంటంటే పార్టీలకు అతీతంగా సంజయ్ గారు తీసే యాత్రను విజయవంతం చేద్దామని ఒకసారి గట్టిగా చెప్పుదాం. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప ఆలయంలో గత నెల రోజులుగా హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నారు. హనుమాన్ మాల ధరించిన స్వాములకు బొబ్బిలి శాంత లక్ష్మయ్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా బొబ్బిలి వంశీకృష్ణ పటేల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఆంజనేయ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బొబ్బిలి కుటుంబీకులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు వారిపైన ఉండాలని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ కోరారు. ప్రతి ఏటా హనుమాన్ అయ్యప్ప స్వాములకు సాయం చేస్తూ ఉంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సంపత్తో పాటు అశోక్, గుర్రం, అభినయ్ రెడ్డి, పుట్టహరి, రాకేష్, రాజేష్, గోపి, మల్లేశం, 200 మంది ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు మనకు ఈ అల్పాహార దాత వదిన గారు బొబ్బిలి శాంత లక్ష్మయ్య, ఎందుకంటే వారిది ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మనకి అల్పాహారం ఏర్పాటు చేసిరు. మరొకసారి బొబ్బిలి శాంత లక్ష్మయ్య గారు మా అన్నగారు వీళ్ళు, అలాగే వారి కుమారుడు వంశీ, వీరికి ఒక్కసారి మనం పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. కరీంనగర్లోని అల్గునూరులో నూతనంగా భాను న్యూట్రిషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సీనియర్
వెల్నెస్ కోచ్ దుబ్బాసి సౌజన్య రవీందర్ రూపొందించగా కార్పొరేటర్ కాల్వా మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి వెయిట్ హైట్ పరిశీలించి వారికి తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ను వివరించారు. బరువుకు తగ్గట్టుగా నీరు, ఆహారం, నిద్ర, శారీరక శ్రమ, మంచి అలవాట్లు, ఆలోచనలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. లేదంటే ఇప్పుడు చేసే తప్పిదాల వల్ల భవిష్యత్తులో శరీరం పైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు న్యూట్రిషన్ ఫుడ్ వాడొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వెల్ఫేర్ కోచ్ రవీందర్, సౌజన్య, రమ్య, మురళీ గౌడ్, జలిగామ వెంకటేశ్వరరావు, జాప సువర్ణ, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. అలుగునూరు ప్రాంతంలో మనకు న్యూట్రిషన్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది, బాను న్యూట్రిషన్ సెంటర్. కారణం ఏంటిదంటే చాలామంది ఇక్కడ నుంచి దూరంగా కరీంనగర్కి వచ్చి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు సిటీకి. సో ఇక్కడ చాలామంది మంచి రిజల్ట్స్ తీసుకొని బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి, ఆరోగ్యవంతమైన జీవితం ఉండడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి, రోజు పొద్దున ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి చేసుకోవడానికి చాలామంది అంత దూరం వచ్చేవాళ్ళు. సో పొలం పనులు ఇట్లాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ దగ్గరగా వెల్నెస్ సెంటర్ ఉంటే చాలామంది హెల్ప్ అవుతుందని సో మాజీ సర్పంచ్ గారు, మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ చాలామంది వచ్చి న్యూట్రిషన్ తీసుకొని మంచి ఫలితాలు తీసుకున్నారు. సో కాబట్టి అందరూ కలిసి ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి మనకు లోకల్ కార్పొరేటర్ గారు వచ్చి, అట్లాగే మీడియా మిత్రులు అందరూ వచ్చి కూడా ఈ న్యూట్రిషన్ తీసుకొని హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ BMI చెకప్ చేసుకొని, బాడీ మాస్ ఇండెక్స్ అనమాట, మన హైట్కి తగ్గ వెయిట్ ఉండాలని స్కాన్ చేసుకొని వాళ్ళ యొక్క బాడీకి ఎంత వెయిట్ ఉన్నారు, ఎలా ఐడియల్ వెయిట్లో ఉండాలి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, వాటర్ ఎంత తాగాలి, నిద్ర ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇది చాలామందికి సద్వినియోగపరచుకోవచ్చు. అలుగునూరు ప్రాంతము అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీనికి మురళీ గౌడ్ గారు అండ్ రమ్య మేడం వచ్చేసి మంచిగా బరువు తగ్గి వాళ్ళు మంచి ఫలితాలు తీసుకొని 4 సంవత్సరాల నుంచి మంచిగా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ ద్వారా ఇక్కడ చాలామంది జీవితాలు మార్చడానికి వెల్నెస్ సెంటర్ అనేది ఓపెన్ అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాసవి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ₹1,00,000 వితరణ కార్యక్రమం నేటితో 12 నెలలు పూర్తి చేసుకుందని ట్రస్ట్ చైర్మన్ చిటుమల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ₹1,00,000 వివిధ సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు అందించారు. తదనంతరం నూతనంగా ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునే ఒక సదుద్దేశ్యంతో అమ్మవారి దయతో ప్రతి నెల ₹1,00,000 వివిధ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి విద్య, వైద్యం, వివాహ ఉపాధి కోసం చేయూతను అందిస్తున్నామని చిటుమల శ్రీనివాస్ అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థి, అంగారక సంకటహర చతుర్థి, మంగళవారం రోజు సంకష్టి. మరి భక్తులందరూ విశేషంగా మరి పూజా కార్యక్రమాలు పాటిస్తూ అదేవిధంగా ఉద్యాపన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల దాదాపు 1,500 మంది భక్తులకు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులందరికీ ఈ సంకటహర చతుర్థి రోజున బాధ్యతలను అప్పగించడం జరిగింది. మరి ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా, డైరెక్టర్లుగా మరి సోదర సభ్యులందరూ మరి వారి వారి బాధ్యతలతోటి ఇంకా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని అత్యంత ఉన్నతంగా తీర్చిదిద్దుతూ మరి ఇంకా సేవా కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ ద్వారా నేను చిటుమల శ్రీనివాస్ చైర్మన్గా మరి సభ్యులందరి సహాయ సహకారాలతో ఒక టీం వర్క్గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా సమస్త భక్తులకు తెలియజేస్తూ, అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల కూడా మేము చేస్తున్నటువంటి సేవా సంక్షేమ కార్యక్రమాలను ఇంకా విస్తృతపరుస్తామని, ప్రతి నెల ₹1,00,000 నగదు వితరణను గత 12 నెలల నుంచి చేస్తున్నాం. ఇది 12వ నెల. ఈ 12వ నెల ఇక్కడ ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ 12వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణను ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సభ్యులందరి చేతుల మీదుగా, అదేవిధంగా దాతల చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఇక్కడ వితరణ కార్యక్రమాన్ని చేసినాం. మేము ఇచ్చే పైసలు ఈ 6,000, 12,000 ఈ అమౌంట్లు చిన్న అమౌంట్లు అయినప్పటికీ మరి వాళ్ళ మందులకో, వాళ్ళ ఎడ్యుకేషన్కో, వాళ్ళ వివాహాలకో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వివాహాలకైతే 12,000 ఇస్తున్నాం, 6,000 అట్లా ఇంకా చిన్న చిన్న అవసరాలకు 3,000 ఆ రకంగా మరి ఇస్తున్నాం.
ఇంకా లబ్ధిదారులు ఎంతోమంది కావాలని వాళ్ళు పాపం వాళ్ళ బాధలను చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ అమౌంట్ను 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని మా టీం అందరి ద్వారా చేసి ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ పిలుపునిచ్చారు. మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల 3 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మోదీ ఇచ్చే సందేశాన్ని వినేందుకు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని రమేష్ తెలిపారు. ఈ సభకు మానకొండూరు మండలం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి సభకు వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల ద్వారా నేడు గ్రామాలలో ప్రజలు ఎంతో మేలు పొందుతున్నారని పేర్కొన్నారు. గత 8-10 ఏళ్లుగా ప్రతి గ్రామంలో ఉద్యానవన కేంద్రాలు, శ్మశాన వాటికల నిర్మాణం, అమృత్ పథకం కింద పైప్ లైన్ల ఏర్పాటు, సైడ్ డ్రైన్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని, పల్లెల సమగ్ర అభివృద్ధిలో బీజేపీ పాత్ర కీలకమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాపాక ప్రవీణ్, అడప రవి, ఆవుదూరి విజయ, భాషబోయిన ప్రవీణ్, మీసా రమణయ్య, కొండ్ర వరప్రసాద్, కత్తి ప్రభాకర్, పోచంపల్లి శ్రీనివాస్, దూలం కిరణ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా మానకొండూరు మండలంలోని అన్ని గ్రామాల లోపల ప్రజలకు అదేవిధంగా కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి కూడా గడప గడప చెప్పడం జరిగింది. అదే పద్ధతిన మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అనేక పథకాల ద్వారా ఇలా ప్రజలు మేలు పడుతున్నారనేది ఒక నిజాన్ని చెప్పుకుంటూ ఇలా గ్రామాల అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ సాధ్యమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ నెల 10వ తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 4 గంటలకు జరగబోయే మోడీ గారి సభను ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి ఇలా ప్రతి గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మరి అనేక అంశాలను ముందు పెట్టి మొన్ననే జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాబోయే ఎన్నికల సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారో విందామనే ఒక ఉద్దేశంతో మరి అలా ఎదురు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఇప్పటికే ప్రతి గ్రామం లోపల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎలా బయలుదేరుతాము, ఏ విధంగా పోవాలి, మోడీ సభకు ఎన్ని గంటలకు పోవాలి, ఎంతటి క్రమశిక్షణ ఉండాలనే ఒక ప్రణాళికను రూపొంది ఉంచుకొని మరి అలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా సన్నిహితం అవుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం కానీ మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సభను మీరంతా కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన రైతు మహోత్సవాలు మానకొండూరులో ఘనంగా జరిగాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు పాల్గొని రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై విస్తృత అవగాహన కల్పించారు. రైతులు తాము పండించిన సరుకును మార్కెట్ యార్డులో నిల్వ చేసుకున్నట్లయితే ఆ సరుకు విలువలో 75% లేదా గరిష్టంగా 2 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ రుణంపై 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదని చెప్పారు. మార్కెట్ కమిటీలో అందుబాటులో ఉన్న కనీస మద్దతు ధర ఎక్విప్మెంట్ ను రైతులు వినియోగించుకోవాలని చైర్మన్ మర్రి ఓదేలు సూచించారు. ధాన్యాన్ని శుభ్రం చేసి మద్దతు ధర పొందేలా ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోందని, రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించి ఆర్థిక ప్రగతిని సాధించాలని కోరారు. రైతులు ప్రభుత్వం సిఫార్సు చేసిన విత్తనాలను మాత్రమే వాడి నాణ్యమైన పంటలు పండించాలని మర్రి ఓదేలు సూచించారు. మార్కెట్ యార్డులోని వసతులను వినియోగించుకుంటేనే రైతులకు అసలైన లాభం చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ నగర్ గ్రామ సర్పంచ్ ఎరకల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం రాజేందర్, డైరెక్టర్లు రేమిడి శ్రీనివాసరెడ్డి, సాయిరి దేవయ్య, టేకుమల్ల అంజయ్య, బందెల మహేందర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా సహకార బ్యాంక్ మానకొండూరు ద్వారా ముఖ్యంగా వ్యవసాయదారులకు, రైతులకు మాత్రం రుణాలు మంజూరు చేయడం కానీ వాళ్ళ యొక్క అకౌంట్లను మన దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవ్వాలి అనే ఉద్దేశం
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎవరైతే ఇంకా మెంబర్షిప్ లేకుండా క్రాప్ లోన్లు ప్రతి ఒక్క రైతుకు పంట రుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. రెగ్యులర్గా పేమెంట్ తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను స్వాగతిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అలాగే గత 10 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేంద్ర సాయం కోరలేదని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి పలు అంశాలపై వినతులు అందిస్తున్నామని, అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కేంద్ర బిందువుగా పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, వరి సేకరణపై సీఎం రేవంత్, చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్షలు చేపడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామనే నిబద్ధతతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ గారు వస్తారట తెలంగాణకు, రండి ప్రధానమంత్రిగా, తప్పకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు స్వాగతం చెప్తాం. అది ఒక రాజకీయమైనటువంటి వ్యవస్థీకృత విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడుగుతా ఉన్నాయా తెలంగాణ మంత్రిగా, తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా గత 10 ఏళ్లు కేసీఆర్ గారు అన్నారు కావచ్చు, మేము కేంద్రాన్ని అడగం పో, ఎందుకంటే మీరు ఈయనని అడగలేదా, ఆయన అహంకారంతో అడగలేదా? కేంద్ర ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేటువంటి సంబంధాలకు నిర్వచనం లేకుండా రాజకీయంగా వ్యూహం చేసుకోవచ్చు. ఇవాళ మేము కడప తొక్కంది లేదు, ఇంటికి రాంది లేదన్నట్టుగా ప్రధానమంత్రిని మొదలుకొంటే ప్రతి కేంద్ర మంత్రిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అడుగుతా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత శాఖ మంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ గాని ఆయా జిల్లా ఇన్ఛార్జీల మంత్రులు రోజుకు సమీక్ష జిల్లా కలెక్టర్ల ద్వారా చేస్తూ కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ధాన్యం అనూహ్యంగా బరకత్ ఎక్కువ వచ్చిన రోజు అట్లా బరకత్ వచ్చినట్టుగా ధాన్యం అనూహ్యంగా ఎక్కువ రావడం వల్ల అకాల వర్షాలు పడుతున్న సందర్భంలో కొంత రైతాంగం ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం తరఫున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంతో పాటుగా ధాన్యం కొనుగోలు రోజువారీగా సమీక్షిస్తూ వాహనాల కొరతకు రవాణా శాఖ, మిగతా కొనుగోలుకు సంబంధించిన సివిల్ సప్లైస్, దాంతో పాటుగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ను సమన్వయం చేసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నాం. రైతులకు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగ్లోత్ అశోక్ కుమార్ ను పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పెద్దపల్లి పర్యటనకు విచ్చేసిన ఆయన సుల్తానాబాద్ లో పర్యటించారు. డిప్యూటీ డైరెక్టర్ గా నియామకం అయిన తర్వాత తొలిసారిగా సుల్తానాబాద్ రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అమిరిశెట్టి తిరుపతి, అంతటి శంకరయ్య, బైరగోని రవీందర్ గౌడ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సభ్యులు సిలివేరి మహేందర్, ఖేలో ఇండియా ఖోఖో కోచ్ గెల్లు మధుకర్ యాదవ్, శెట్టి శ్రీనివాస్, సిలివేరి రాము, రామకృష్ణ పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య చరిత్రలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి నేపాల్లో తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఇండో నేపాల్ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రఖ్యాత కవులు కవితాగానం చేశారు. 100 మందికి పైగా తెలుగు కవులు హాజరయ్యారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్లోని ఒక హోటల్లో ఈ సమ్మేళనం జరిగింది. ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ తన మిత్ర బృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బూర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, స్తంభంకాడి గంగాధర్, సివి శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ల పద్మాచారి, కృష్ణ గోపాల్, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, సంపత్, అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలత పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మే 10వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ప్రధాని మోడీ సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మావురపు సంపత్, గడ్డం అరుణ్, సీనియర్ నాయకులు వేల్పుల ఓదేలు యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భాగ్యమైన ప్రజలు వెళ్ళడానికి ఒక సంస్కృత సమావేశం జరిగింది. సమావేశం ఇక్కడి నుంచి దాదాపుగా ఈ మండల కేంద్రం నుంచి 5,000 మంది వాలంటరీగా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా కార్యకర్తలంతా కంపెనీ జరుపుతున్నాం. ఇది నరేంద్ర మోడీ ఈరోజు బెంగాల్, అస్సాం అన్ని రాష్ట్రాల్లో మనం ఎక్కువ పెద్ద ఎత్తున మనం ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ ఉత్సాహమైన వాతావరణం కూడా తెలంగాణలో ఒక రకమైనటువంటి కార్యకర్తలు ఒక పెద్ద స్ఫూర్తి ఇవ్వడానికి మా ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే అగ్లీ స్టోరీ సినిమా ట్రైలర్ ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర చేతుల మీదుగా విడుదల చేశారు. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించగా రియాజియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రావణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుందని, ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే ఈ సినిమా లక్ష్యమని డైరెక్టర్ ప్రణవ స్వరూప్ అన్నారు. ప్రొడ్యూసర్లు సుభాషిని, లక్ష్మణ్ ఈ సినిమా క్వాలిటీ విషయంలో పూర్తిగా సహకరించాలని తెలిపారు. మే 22వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సాగర్ కే చంద్రతో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్, సినీ నటులు పాల్గొన్నారు. భేదాలు లేకుండా ప్రతి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడానికి యూ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. నా జర్నీలో కూడా లాస్ట్ 4-5 మంత్స్గా చూస్తున్నారు. నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంచుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఎంటైర్ చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సాగర్ అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా నేను యూ స్పోక్, నా మైండ్లో ఉన్న మాటలు మీరు చెప్పారన్న. నేను కూడా ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా సినిమా చేయటం అనేది తెలుగులో అయితే గత 20 సంవత్సరాల్లో అయితే ఒక కథ కూడా రాలేదు. సో అలాంటి కథ నాకు వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇన్స్పిరేషన్ నిజంగా షారుఖ్ ఖాన్ గారు చేసినటువంటి ఢర్, బాజీగర్, అండ్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు చేసినటువంటి 22 ఫీమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. అందులో కూడా ఈ ప్లేస్ సైకోపాత్ అండ్ ఒక నెగిటివ్ షేడ్, గ్రే షేడే. ఫస్ట్ ఈ కథ రాసుకున్న తర్వాత నేను నా ఫ్రెండ్ రాజ్నాకి చెప్పాను. అంటే చాలా చోట్ల చెప్పాను, చెప్తే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ కథ కాదు, డైరెక్టర్ అవ్వాలని చెప్పి చాలాసార్లు కథలు పట్టుకుని తిరుగుతున్నా, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కథ, చెప్తే సరే నేనున్నాను నీకు, నీ వెనకాతలు ఉంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు మా ఫ్రెండ్ రాజ్నాకు. తర్వాత మెల్లిగా స్టార్ట్ అయింది సినిమా. అలాగా సారీ ఫస్ట్ టైం కదా మాట్లాడుతున్నా,
బాగా టెన్స్. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. I trusted blindly, and every time he comes with a script to me that, you know, meet this director, there is a script, I genuinely have that clarity that he has that sense. Maybe there is something happening. There is this positive intent that I go ahead for a meeting with. And thank you for that. Thank you. Everybody from costume to the editors, I think great job. Everybody has done a fabulous job in this film. And I don't want to mention or talk too much about Nandu because everybody has already done that. But honestly, I believe that this is his best performance till date. Awesome performance. Everybody team ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఫస్ట్ ఇలా చూసి ఏంటి అంటే అగ్లీ స్టోరీ అని పేరు పెట్టారు, ఎట్లా ఉంటుంది ఏంటి మన ట్రైలర్లో చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ అంత వైల్డ్ అలా ఇలా ఉంటుందని, బట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండించారు. అండ్ నందు ఇస్ ఆసమ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.